హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరివెల్ల హోమ్ వరల్డ్. నేను మీ శిరీష. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నాను. ఈ రోజు కూడా ఒక మంచి వీడియో ముందుకు వచ్చేసాను. అంటే ఒక రెండు మంచి వీడియోస్ని కలిపి వీడియో ద్వారా మీకు షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఇది చూసాక ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేస్తారు, నాది గ్యారంటీ. రెండు ట్రై చేస్తారు అంటే రెండు విషయాల గురించి నేను ఇవాళ షేర్ చేద్దాం అనిపించింది అనమాట. అంటే ఒకటైతే మన మీద మనకి శ్రద్ధను ఖచ్చితంగా పెంచుతుంది. ఇంకొకటైతే మనం ఏమైనా ఎందుకు చేయలేము అనుకున్న వాళ్ళకి ఇది చూసాక చేస్తారు, ఖచ్చితంగాను ట్రై చేస్తారు. అట్లీస్ట్ మీరు ఎస్ నేను కూడా చేయగలను అనుకున్నట్టుగాను. దేని గురించి చెప్తుంది శిరీష, ఏంటి సస్పెన్స్ అని అనుకోవద్దు. వీడియో చూస్తే మీకే మంచిగా అర్థమవుతుంది నేను దేని గురించి చూపిస్తాను, ఏం ప్రోడక్ట్ చూపిస్తాను, ఏ విషయం గురించి నేను చెప్తున్నాను. మంచి హెల్దీ అండ్ మనకి హ్యాపీనిచ్చే ఒక టాపిక్ మీద. సో వీడియోలోకి వెళ్ళి చూడడానికి ముందు మొదటిసారి మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను కొత్త వీడియోస్ పెట్టగానే మిస్ కాకుండా చూడగలుగుతారు. హైప్ కూడా ఉంటుంది, అది కూడా ఒకసారి ప్రెస్ చేయండి. సో కొంతమందికి రీచ్ అవుతుంది. ఇన్స్టాగ్రామ్లో కూడా నాకు ఎవరైనా మెసేజ్ చేయాలనుకున్న వాళ్ళు చేయొచ్చు. మీకు ఏదైనా అడగాలని ఉంటే కనుక కామెంట్ సెక్షన్ నాకు మెసేజ్ చేయండి. సో దాంతోపాటు డ్రెస్ గురించి కూడా నేను డీటెయిల్స్ కావాలి అంటే ఎవరైనా అడుగుతూ ఉన్నప్పుడు దీనికి షార్ట్ తీసి పెడతాను. సో డ్రెస్ ఏంటి, ఎక్కడి నుంచి తెప్పించుకున్నాను, ఎలా ఉంది ఏంటి అన్నది. అంటే కొన్ని వేసుకుంటే చూసారా, మన ఏజ్ జస్ట్ నెంబర్ అని చూసారా, రివర్స్ చేసుకోవడానికి చిన్న ప్రయత్నాలు అంతే ఇవి. జస్ట్ కిడ్డింగ్, అదేం కాదు. ఏదో బాగున్నవి ఏదైనా ఉంటే మీకు షేర్ చేయాలి, హ్యాపీ అవుతారు కదా. హెసిటేట్ అవుతూ ఉంటాం ఒక్కొక్కసారి మనం అలా కాకుండా మంచిగా మీరు కూడా ఏదైనా ట్రై చేయొచ్చు అని చెప్పని చిన్న వీడియో అంతే. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి అవన్నీ ఏంటని చూసేద్దాం. సో మళ్ళీ చాలామందికి ఏంటంటే ఏదైనా చూస్తే చెయ్యాలి అనిపిస్తుంది. అంటే అందంగా ఉన్నది ఏదైనా మనం కనిపించింది అనుకో, మనం కూడా చేద్దామా, మనం కూడా ఇలా రెడీ అవుదామా, లేకపోతే మనం కూడా ఇలా ఏదైనా చేయగలమా, లేకపోతే మనకి రాదులే, మనకి ఎందుకు వచ్చింది అని వదిలేస్తూ ఉంటాం. అఫ్కోర్స్ ముగ్గు అనుకోండి, పెట్టాలంటే చాలా కష్టం. అంటే ఓపిక ఉండాలి. ఒకవేళ మనకి రాదు, కొంతమంది ఉన్న ముగ్గులు రాదు అనుకున్న వాళ్ళకైతే కష్టంగా అనిపిస్తుంది. మిగతా వాళ్ళైతే పెడతారు, అదేం పెద్ద బ్రహ్మ విద్య ఏం కాదు. లేకపోతే ఎవరైనా ఏదైనా వేసుకుంటే ఇది బాగుంది కదా, నెక్స్ట్ టైం మనం కూడా ట్రై చేద్దామా అలా అనిపిస్తుంది. కొన్ని ఏంటంటే ఎదురు మనం ఇన్స్పైర్ చేసేలా కూడా ఉంటాయి అన్నమాట. అంటే అదేదో సంథింగ్ ఊరికే కాకుండా ఓకే మనం కూడా చేయగలము, మనం కూడా చేద్దామా, చేస్తే బాగుంటుంది కదా, ఏదైనా ఇది మంచిదే కదా మనకి చేస్తే అని అనిపించినప్పుడు మాత్రం మనం ఫాలో అవుదామని అనిపిస్తుంది కదా. సో అందుకని ఈరోజు మంచిగా మీరు కూడా చెయ్యాలి అని అనుకున్న మీకు షేర్ చేద్దామని అనిపించింది. కోర్స్ ముగ్గు అంటే చెప్పానుగా, చిన్న ముగ్గు పెట్టుకున్నా పెద్ద ముగ్గు పెట్టుకున్నా మన ఇష్టం. అది దానివల్ల ఓకే అదేం పెద్ద మనకి అనిపించదు, బట్ నేర్చుకుని పెడితే అదొక హ్యాపీ. బట్ కొంతమందికి ఏంటంటే నిజంగానే కష్టంగా ఉంటుంది, అమ్మో మాకు రాదు అని. కానీ పెన్నుతో రాయడం అయితే అందరికీ వచ్చు, అవునా కదా. చిన్నప్పటి నుంచి మనం పెన్సిల్ పట్టుకుని చేస్తూనే ఉన్నాను. సో ఆ పెన్ను పట్టుకున్నప్పుడే మనం అద్భుతాలు సృష్టించవచ్చు. దాన్ని ఇవాళ మీకు వీడియోలో షేర్ చేద్దామని అనిపించింది. ఎందుకంటే ముగ్గు కనుకోండి, పోత పోయడం రావాలి, ఆ మెలికలు తిప్పడం రావాలి, సరిగ్గా మనకి మంచిగా రావాలి, చుక్కలు పెట్టడం రావాలి, కలపడం రావాలి. ఇవన్నీ కూడా కొంచెం ఆర్ట్కి సంబంధించింది. బట్ పెన్తో కానీ పెన్సిల్తో కానీ మీకు రాయడం అనేది మన చిన్నప్పటి నుంచి మనం ఎడం చేత చెక్కేస్తూ ఉంటారు చూసారా, ఆ టైప్గా ఉంటుంది కదా. వాళ్ళు కూడా మంచిగా మీకు నచ్చిన డిజైన్ మీరు క్షణాల్లో వేసేయడానికి ఈ వీడియో యూజ్ అవుతుంది. దాంతోపాటు ఇంకోటి కూడా అని చెప్పాను కదా, మనకి ఏదైనా ఒక మంచి హెల్త్కి సంబంధించి ఏదైనా ఉంటే ఇన్స్పైర్ అయ్యి మనం కూడా చేయాలనిపిస్తాం కదా. నేనైతే అలా ఫీల్ అవుతాను. నేను ఎవరినైనా చూసినప్పుడు నేను ఇది చేయగలను కదా, నేను ఇలా నాకు వచ్చు కదా, నేను ట్రై చేద్దాం అనుకుంటున్నాను, నాకు రాకపోయినా కూడా నేను ట్రై చేద్దాం అనుకుంటాను. అది ఆర్ట్ అయినా కుకింగ్ అయినా ఏదైనా సరే, కొత్తగా ఉన్నది ఏదైనా సరే నేను నేర్చుకోవాలనుకుంటాను. అందుకని మీకు కూడా యూజ్ అవుతుంది ఈ వీడియో అని షేర్ చేస్తున్నాను. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి మీరు చూద్దరు. కానీ అసలు దేని గురించి చెప్తుంది శిరీష, ఒక మంచి ఒక రెసిపీ నేనైతే ఫస్ట్ టైం చేశాను. మా అక్క యాక్చువల్గా చెప్పింది అనమాట నాకు, సిరి ఇది నేను బావగారు నేను కలిపి చేశాము, చాలా అంటే చాలా బాగుంది, డ్రై ఫ్రూట్స్ చిక్కీ, నువ్వు కూడా ట్రై చేయి, పిల్లలకి మంచిది పెట్టడం, ఒక్కొక్కటి తినమంటే అస్సలు మన వల్ల కాదు, వాళ్ళు మన మాట వినరు, అదొక పెద్ద యుద్ధంలా ఉంటుంది. దానికన్నా నువ్వు ఇలా చేస్తే కనుక వాళ్ళు ఖచ్చితంగా డైలీ ఒకటి తింటాము, మంచిగా ఒకసారి చేసి పెట్టేసుకో, ఒక 20 to 1 month వచ్చేలాగా పెట్టుకో అంటే సరే అని చెప్పి నా దగ్గర ఆల్రెడీ డ్రై ఫ్రూట్స్ అన్నీ చక్కగా కొని పెడతాను తప్ప దాన్ని వాడేది తక్కువ. ఇంకా తీసి ఒకటి రెండు లేకపోతే మాత్రం నిన్న మళ్ళీ తెప్పించుకుని, లేదు ఇంక పిల్లల కోసం చేయాలి, ఎగ్జామ్స్ టైం వస్తుంది, వాడికి మంచి హెల్తీగా పెట్టాలని చెప్పని చిక్కీ చేద్దామని అనుకున్నాను. సో డ్రై ఫ్రూట్స్ అన్నీ మొత్తం ఏవైతే హెల్తీ ఉన్నాయో అన్నీ, అసలు ఇందులో లేనివంటూ లేదు, ప్రతి ఒక్కటి దాని గురించి మనకు తెలుసు. నేను ప్రత్యేకించి ఇప్పుడు ఆల్మండ్స్లో పలానా ఉంటుంది, క్యాష్యూలో ఇలా ఉంటుంది, పిస్తాలో ఇలా ఉంటుంది, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కానీ మామూలుగా జింకు, ఐరన్, ప్రోటీన్స్
అందులో ఉండే మినరల్స్ కానీ B12 విటమిన్ డి కానీ ఇలా ఎన్ని ఉంటాయో మనకు తెలుసు. కొన్ని కాల్షియం తక్కువ అవుతుంది, మనకి రక్తహీనత ఎందుకు వస్తుందో తెలియదు, రైజిన్స్లో ఉంటుంది. మనకి నువ్వులు మంచిగా ఐరన్ లోపం ఉండొచ్చు, పొటాషియం, ఇవన్నీ లోపాలు ఉన్నప్పుడు మనం వాటిని ఒక్కొక్కటి తీసుకుని తిందాము అంటే అది అయ్యే పని కాదు. సో వీటన్నిటితోనూ కలిపి మనం ఏదైనా ఒక స్వీట్ చేసామనుకోండి, చాలా మనకి ఇష్టంగా తింటారు పిల్లలు. మనకు కూడా చాలా టైం కలిసి వస్తుంది. వాళ్ళు వెంటబడి తినిపించి నా గింజలు నోట్లో వేసుకుంటారా అని మనమో తినలేము, వాళ్ళకి చెప్పలేము. అంత పని కన్నా నేనైతే చక్కగా మంచి బెల్లము, బూరుగుపూడి బెల్లం అంటాం కదా, అది మొన్న అమ్మ వాళ్ళు తెప్పించారనమాట చిక్కకోటిపల్లి నుంచి. సో దాంతో ఇవన్నీ రెడీ చేసుకున్నాను అనమాట. అన్నీ కప్పుడు తీసేసుకున్నాను. ఇంకా నాకు ఎంత ఏంటి ఏం తెలియదు, జస్ట్ చెయ్యాలంతే అనుకున్నాను అంతేను. ఒక మంచి బాండి పెట్టుకున్నాను. ఒక 2 టేబుల్ స్పూన్, అంటే కొంతమంది కొన్ని రకాలుగా చేస్తారు, డైరెక్ట్ డ్రై ఫ్రూట్స్నే చిక్కీల కింద ఉండల కింద చేసేస్తారు. బట్ నవలడం అనేది కొంచెం పెద్ద ప్రాసెస్. అది కొంచెం పళ్ళు కష్టంగా ఉన్నవాళ్ళకి అనుకో, మనం ఈ ప్రాసెస్ కనుక ఫాలో అయితే చాలా మంచిగా ఈజీగా తినేచ్చు, ఎవరైనా తినచ్చు. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఒక చిన్న చిక్కీ తిన్నా సరిపోతుంది. నేనైతే ఒక 2 టేబుల్ స్పూన్స్ ఘీ యాడ్ చేశాను, దేశీ ఘీ యాడ్ చేసి మొత్తం అన్నీ వేసేసాను లోపల. ఇంకా దాన్ని నిండిపోయేటట్టుగా చేసేసాను. కొంచెం క్వాంటిటీ ఎక్కువ చేశాను అనిపించింది, ఎందుకంటే ఇన్ని రకాలు ఉన్నాయి కదా, నువ్వులు, పల్లీలు, ఫ్లాక్స్ సీడ్స్. ముఖ్యంగా మన హెయిర్ ఫాల్ అవుతుంది, పైనుంచి మనం ఎన్నో పూతలు పోస్తాం, బట్ ఇన్నర్గా కూడా మనకి మంచిగా హెల్తీగా ఉండాలి అంటే వీటిలో ప్రతి ఒక్కటి కొంచెం తీసుకోవాలి. ఇవన్నీ ఒక్కటేసారి మనం తినకూడదు, ఎంత క్వాంటిటీ తీసుకోవాలో అంతే తీసుకోవాలి. అందుకని రోజుకి ఒక చిన్న ఉండ, ఒక ఉసిరికాయంత ఉండ, ఒక లడ్డూలాగా చేసుకుని తింటే మనకి వీటిలో ఉండే అన్ని పోషకాలు మనకి ఖచ్చితంగా చక్కగా అంతే న్యూట్రిషియస్గా ఉంటుంది, మనకి కడుపు నిండినట్టు ఉంటుంది. పిల్లలకైతే చాలా మంచిది. సో అవి కూడా నేను సీడ్లెస్ తీసుకున్నాను, ఖర్జూరం కూడా అది సీడెడ్ తీసుకుని వాటిని ఒలిచేసాను అనమాట. మొత్తం అన్నీ వేపి మఖానా కూడా వేసాను. యాక్చువల్గా నా దగ్గర ఉన్నవన్నీ ఇంకా వెతికి అనమాట, ఏమేమి ఉంటాయని చెప్పానంటే ముందు 2-3 కనిపించిన తర్వాత ఇంకా ఉన్నవన్నీ యాడ్ చేసేసాను మొత్తం. ఏదైతే ఏంటి పర్వాలేదు చేసేద్దామని. సో అన్నీ మంచి అరోమా, మనకి వేయిస్తున్నప్పుడు ఒక 15 మినిట్స్ వేయించాను సిమ్లో పెట్టి. ఎంత మంచిగా వస్తుందంటే నేతిలో వేగిన స్మెల్ వస్తుంది చూసారా, భలే అనిపించింది అది. కొంచెం నేనైతే టైం టేకింగ్ ప్రాసెసే, చేతులు కూడా బాగా నాగే, ఎందుకంటే ఎప్పుడు నేను చేయలేదు. అంటే అలా అని ఎక్కువ అని కాదు, కానీ బాండీ పట్టినంత వరకు వచ్చింది కదా, తిప్పడమే కష్టమైంది. ఇంతకుముందు ఎలా వంటలు చేసేవారు, ఎంతమందికి ఎలా చేసేవారో అని అనిపించింది నాకు. అది బలాలు లేక, సరైన తిండి లేక, ఇది అనమాట ప్రాబ్లం అని అనుకుని ఇది చెయ్యాలని ఫిక్స్ అయ్యాను. సో మీరు కూడా ఇన్స్పైర్గా తీసుకుని డ్రై ఫ్రూట్ లడ్డు, డ్రై ఫ్రూట్ చిక్కీయో ఏదో ఒకటి మీ లోపల ఉన్న డ్రై ఫ్రూట్స్ అన్నీ తీసి ఇలా చేస్తే, బాదం పప్పులు చూసారా, బాదం పప్పులు తింటే తెలివితేటలు పెరుగుతాయి, జ్ఞాపక శక్తి పెరుగుతుంది అంటారు, కానీ అది నానబెట్టడమే మర్చిపోతాం మనం, అక్కడ మన ప్రాబ్లం. సో అన్నీ మంచిగా 15 మినిట్స్ చక్కగా వేయించిన తర్వాత వీటన్నింటినీ చల్లారి పెట్టుకుని ఈ లోపల బెల్లం పాకం పట్టుకున్నాను. చాలామంది ఈ ఖర్జూర వేస్తే ఇంక బెల్లం పాకం పట్టడం, నేను ఏంటంటే పాకం పట్టి చేస్తున్నాను కాబట్టి బెల్లం కూడా మంచిదే, మనకి బెల్లం కూడా తీసుకోవచ్చు, ఐరన్ ఉంటుందంట బెల్లంలో మనకి. సో అందుకని నేను ఒక 12 కప్పుల దాకా తీసుకున్నాను కాబట్టి ఒక 3 కప్పులు బెల్లం, అంటే ఇది 2-3 కప్పుల కన్నా లేదు బెల్లము. సో దాన్ని మంచిగా తీగ పాకం కన్నా ముదురు పాకం అంటాను చూసారా, మధ్యలో ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండాలి. చిన్న వాటర్ బౌల్లో కొంచెం వేస్తే సాగుతుందా, వెంటనే ఉండైపోతుందా అనేది చూసుకుంటే మనకి. నేనైతే ముదురు పాకం వచ్చేంత వరకు ఇలా చేసుకున్నాను అనమాట. ఫస్ట్ కొంచెం కరగ్గానే వడగట్టేసుకున్నాను, ఏదైనా చిన్న నలకలు అవి ఉన్నా కూడా ఉంటే పోతాయి కదా వెంటనే. సో అందుకని మళ్ళీ దాన్ని స్టవ్ మీద పెట్టి బాగా ఫ్రాతీ అయిపోవాలంటే ఇంకా నురుగు వచ్చేసినట్టుగా అయిపోయి దగ్గరికి పెట్టేయాలన్నమాట. కానీ యాక్చువల్గా నాకు తిప్పడానికి కష్టమైంది, ఎందుకంటే గట్టి పడిపోయాక టక్కని తిప్పాలి కదా, నేను తిప్పలేకపోయాను అనమాట నిన్న. కొంచెం కష్టమైనట్టుగా అనిపించింది. అందులోనూ హైట్గా ఉండేసరికి ఇవన్నీ ఇలా అంటే కింద పడిపోతున్నాయి, ప్లాట్ఫామ్ అంతా ఒలిగిపోతున్నాయి. అబ్బా నాకేమో ఓసీడీ ఉంటాను చూసారా, మనం వెంటనే పడిపోతే తుడిచేస్తూ ఉంటాం ఎడం చేత్తో కుడి చేత్తోటి, అలా ఉందని నేనైతే అలసటగా అనిపించేసింది నాకైతేనే. కొంచెం క్వాంటిటీ చేసుకుంటే బెటర్, ఏదైనా ఒక 1/2 కప్పు తీసుకుంటే కనుక మనం చేసుకోగలుగుతాము. నేను అందుకని అన్నీ వేయించేసాక ఏంటంటే దీన్ని కోర్స్గా గ్రైండ్ చేశాను, అంటే ఒక కచ్చబచ్చగా అంటాం చూసారా, మనం పలుకులు మాత్రమే తగలాలి మనకి, పెద్దవంతా నోట్లో తగిలేంత వద్దు, జస్ట్ పలుకులు తగులుతూ ఉంటే బాగుంటుంది అన్నట్టుగా. ఆ నేతిలో వేయించడం చల్లారాక మంచిగా ఇలా మిక్సీ చేసేసి ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని పెట్టుకున్నాను. అక్కడ ఈ పాటికి బెల్లం మనకి మంచిగా కరుగుతూ ఉంటుంది, మంచిగా అదే థిక్గా అవుతూ ఉంటుంది కదా. ఈ లోపల ఒక పెద్ద ప్లేట్ తీసుకుని అందులో కొంచెం నెయ్యి అప్లై చేసేసి మొత్తం ప్లేట్ అంతా నెయ్యి అప్లై చేసేసాను, ఎందుకంటే అచ్చుల్లా వెయ్యాలని నా తాపత్రయం అనమాట. ఇలా చేస్తే అచ్చులు రావు, చక్కగా ఇలా మనకి విడినట్టుగా వచ్చేస్తుంది. అంత క్వాంటిటీ మీద నేను చెప్పానుగా, వెంటనే కదపలేక అచ్చులు రాలేదు, కంగారు పడకండి. బట్ ఏదో రకంగా అయినా సరే తినాలంతే ఫిక్స్ అయిపోయాను నేను. ఇంకా పాకం ఇలా మనం చెక్ చేసుకోవాలి వాటర్లో అనమాట, ఇంకా అవ్వలేదు, ఇంకా మనం దగ్గరికి అయ్యేంత వరకు చూడాలన్నమాట.
సో తర్వాత మళ్ళీ చూస్తే వెంటనే ఉండగట్టింది. ఇంక ఇదే రైట్ టైం అన్నట్టుగా నేను ఆల్రెడీ గ్రైండ్ చేసిందంతా కూడా ఇందులో వేసేసి మంచిగా కిందికి పైకి బాగా తిప్పి ఆ ప్లేట్లోకి, నెయ్యి రాసిన ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసాను. కొంచెం క్వాంటిటీ ఎక్కువైనట్టుగా అనిపించింది నాకు, అందుకనే తిప్పడం కష్టమైంది. లోపల ఆల్రెడీ బెల్లం ఉండకట్టే స్టేజ్కి వెళ్ళిపోయింది కాబట్టి హడాడుగా తిప్పేసరికి ఇల్లు వాకిలి మొత్తం పడినట్టుగా అయింది చివరికి. బట్ ఫైనల్గా ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసి వేడి మీద చూడదాం అనుకున్నాను, కానీ చాలా వేడిగా ఉంది, నా వల్ల కాలేదు. చెయ్యి కాలినట్టుగా కూడా అయిపోయింది. అందుకని ఏవో 10 ఉండల వరకు చుట్టానంతే. మిగతాది ఎలా ఉంటే అలా తినేద్దాం, పర్వాలేదు, పిల్లలకు కొంచెం స్పూన్ వేసి ఒక చిన్న బౌల్లో వేసి ఇచ్చా తినేస్తారు కదా అని అనిపించింది. అందుకని ప్రొఫెషనల్ షెఫ్ లాగా నేనేమీ ట్రై చేయలేదనమాట. జనరల్గా ఇంట్లో చేసుకునేట్టుగా చేశాను. ఫైనల్గా చాలా అంటే చాలా బాగున్నాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. వెరీ హెల్దీ రెసిపీ ఇది. నెక్స్ట్ వచ్చి చెప్పానుగా, మీరు చేయలేరు అని అనుకోవడం ఉంటూ ఉండదు. ముగ్గులు వేయడం రావట్లేదు, అయ్యో నాకు పెయింటింగ్ రాదు, ఏమీ రాదని అనుకునే వాళ్ళకి ఈ మార్కర్స్, ఇవి మనకి స్కెచ్ పెన్స్లా ఉంటాయి. ఇది మనం ఎక్కడైనా వేసుకోవచ్చు. అంటే క్లాత్ మీద చెప్పలేదు, వుడ్డు, పేపరు, సిరామిక్, గ్లాసు, ప్లాస్టిక్, మెటలు, ఒక 10 వాటి మీద మనం వేసుకోవచ్చు. నేను జస్ట్ మీకు వేసి చూపిస్తాను. ఇది వుడ్ ప్లాంక్ ఏదో ఉందనమాట. దీని మీద మనం దేని మీదైనా కూడా మీరు పెయింట్ వేయాలి, ఏదైనా మనం మంచిగా చెయ్యాలి, ఒక ముగ్గు పెట్టాలి, లేకపోతే డిజైన్ వేయాలి, ఏదో ఫ్లవరో ఏదో సంథింగ్ వెయ్యాలి అనుకున్నప్పుడు ఈ మార్కర్స్ చాలా బాగా యూజ్ అవుతాయి. నేను దేనికోసం తెప్పించాను, ఒక దాని మీద, ఒక కార్డ్బోర్డ్ మీద మంచిగా ఒక డిజైన్ చెయ్యాలి అని అనిపించి తెప్పించాను అనమాట. సో మీకు కూడా షేర్ చేద్దాము. చాలామంది చూడండి ముగ్గులు వేయడం రాదు అనుకుంటారు. ఇలాంటి పెన్నులు ఉంటే ఎవరికి రాదు చెప్పండి, ఎందుకు రాదు చెప్పండి, అంత ఈజీగా వేసేయచ్చు. ఇది ఒక్కటే కాదు, ఇప్పుడు మీ ఇంట్లో సరే ఇప్పుడంటే వుడ్ మీద వేసాము, సిరామిక్ కప్స్ ఉంటాయి, ప్లాస్టిక్ కప్స్ ఉంటాయి, గ్లాస్ కప్స్ ఉంటాయి, లేకపోతే ఇలాంటి పాట్లు ఉంటాయి, వీటి మీద దేని మీద వేసేయచ్చు. మార్కర్ ఇంకా అసలు పోవడం అంటూ ఉండదు, మీకు చెరిపినా చెరగదు. నేను జస్ట్ సింపుల్గా అప్పటికప్పుడు ఒక 2 మినిట్స్లో అదే పెయింట్ బ్రష్ తీసుకుని పెయింట్ సీసాలు కొనుక్కుని మనం వేస్తే అది వంకర టింకర వచ్చి అంత ఉంటుంది కదా, పెన్ పట్టుకొని మనకు వేయడం వచ్చు కదా, హ్యాపీగా వేసేయచ్చు. ఇది మంచిగా ఫిక్సింగ్ అనమాట, పోవడం అంటూ ఉండదు, చెరిపినా పోవు. అది ప్లాస్టిక్, ఇది సిరామిక్, రెండింటి మీద చూపిస్తున్నాను నేను మీకు. క్లాత్ మీద కూడా చూపిస్తాను. యాక్చువల్గా వాడు క్లాత్ ఇవ్వలేదు, బట్ ఏదైనా ఒక వైట్గా ఉండే నార్మల్ క్లాత్ మీద కూడా మీరు వేయచ్చు. నేను ట్రై చేశాను యాక్చువల్గాను, చాలా అంటే చాలా బాగా వచ్చింది. వేస్తేను ఫిక్స్ కదా, అంటే ఒక కొత్త అందాన్ని, ఒక పాతగా ఉండేదాన్ని ఒక కొత్త అందం తేవడానికి ఈ మార్కర్ పెన్స్ యూజ్ అవుతాయని అనిపించింది నాకు. సో మీకు కూడా షేర్ చేస్తే తప్పే ఉంది. ఇగో నేను చెరిపి కూడా చూపిస్తాను, ఆరిపోయిన తర్వాత పోదు, ఇంకా ఫిక్స్ అంతే. ఎలా ఉన్నాయి నేను సింపుల్గా వేసిన ఒక 5 మినిట్స్లో వేసేసాను అంతే. ఈ రెండును బాగుంటాయి, మీకు యూజ్ అవుతాయని చెప్పని షేర్ చేస్తాను. సో నెక్స్ట్ క్లాత్ మీద కూడా వేసాను. యాక్చువల్గా వాడు క్లాత్ మనకు చూపించలేదు, నేనే ట్రై చేశాను. బట్ క్లాత్ మీద కూడా బాగా వచ్చింది. అంటే క్లాత్ ఏంటంటే కొంచెం అబ్జర్వ్ చేసేస్తుంది కలర్ని, డల్ అవుతుంది అంతే, కొంచెం కలర్ డల్ అయినట్టుగా అనిపించింది. బట్ ఎనీవే వీటన్నిటి మీద వేసుకోవచ్చు మీరు, మెటల్, సిరామిక్, వుడ్, ప్లాస్టిక్, గ్లాసు, ఇంకా చాలా ఉన్నాయి. అన్నిటి మీద మీరు ట్రై చేయొచ్చు. లింక్ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. సో మీకు వీడియో నచ్చితే మాత్రం నాకు కామెంట్ సెక్షన్ చెప్పండి రెసిపీ అదిను. మళ్ళీ ఒక కొత్త వీడియోతోటి మేము ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.